భాజపాను చిత్తుగా ఓడిస్తే తప్ప దేశ ప్రజలకు న్యాయం జరగదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక గాలి వీస్తోందన్న చంద్రబాబు దక్షిణ భారతదేశంలో భాజపా జాడ ఎక్కడా లేదన్నారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా శ్రీరాంనగర్లో కాంగ్రెస్ జేడీఎస్ తరపున చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోదీ వల్ల దేశంలోని వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయని విమర్శించారు. మోదీ అన్ని హామీలే ఇస్తారని, ఏమీ చేయరని ఎద్దేవా చేశారు. నేను వచ్చిన కారణం ఒకటే, ఈ దేశాన్ని కాపాడుకోవాలి. దేశంలో భాగమైనటువంటి ఇటు కర్ణాటక గాని ఆంధ్రప్రదేశ్ గాని అన్ని రాష్ట్రాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఆ న్యాయం జరగడంలో ఇప్పుడుండే నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందారు. నేను ఆ విషయమే చెప్పడానికి వచ్చాను. దేశమంతా కూడా నరేంద్ర మోడీ మాటలు విని మోసపోయామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 70 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని అన్యాయం రాష్ట్రాలకు జరిగింది, దేశానికి అన్యాయం జరిగింది. ఆ విషయమే మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఎవ్వరి మీద కోపం లేదు, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిలువునా కూల్చేస్తా ఉన్నప్పుడు, దెబ్బతీస్తా ఉన్నప్పుడు ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను ఇక్కడికి వచ్చి మీకు చెప్పవలసిన బాధ్యత నా పైనుంది. ఆ బాధ్యతతో నేను వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.